अब रख दिया मैं साइड फ्रेम नहीं हमारे से साइड फ्रेम सर मतलब मिस करिए ना नंबर करेगा ब्रदर्स और 3 बजे काली बस वहाँ पे काली बस ठीक है 3 నుంచి 4 5 వరకు ఉంటుంది సెక్రటరీ చైర్మన్ ఉంటారు స్టార్టింగ్ మూడింటికి స్టార్టింగ్ కమిటీలో సెక్రటరీ ఉంటాడు కాబట్టి स्टैंडिंग पहले रखा रहता है काम करना होता है तो उसमें कुछ दिक्कत होती है। ओके रेडी ही लेंगे रेडी हो गए स्टैंडिंग कमिटी का कंसल्टिंग స్టాండింగ్ स्टैंडिंग कमिटी ऐसे मत करा कर मंत्री उन्होंने कराओगे फिर चेयरमैन दोनों को बहुत वो होता है अब बोलना कर वो फिर दिक्कत हो जाएगा बिल्कुल सटा दे तो फिर बाद में वो करने लगते हो కరెక్టే చేసేవాడు మనం కూడా ఆడనే కూర్చోవాలి మనం కూడా నడ్డా ఆఫీస్ దగ్గర పోయి కూర్చొని ఫోటో తీస్తే వాళ్ళు పోయిన మహారాష్ట్ర వాళ్ళు పోయిన ఓకే ఓకేనా ఓకే సార్ వేసుకోండి ఏరియా సాధించాలి కుట్ర పన్నుతున్నారు బీజేపీ గవర్నమెంట్ మా మీద తెలంగాణ లైవ్ లైవ్ ఆంధ్రభవన్లో हाँ सर सही है ఓకే ఓకే లైవ్ ఉంది స్టార్ట్ సార్ आवाज वीडियो सही है सर ओके జేసీబీఆర్ ओके ఎక్కడ ఓకేనా ओके सर ओके మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉదయం పార్లమెంట్ మెయిన్ గేట్కి ఎదురుగా తెలంగాణ ఎంపీలందరూ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి 8,30,30,000 టన్నుల యూరియాని ఇవ్వకుండా ఒక 5,32,000 మాత్రమే ఇచ్చారు. అంటే దాదాపు ఇంకా 3 లక్షల టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ యూరియాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా వరి పంటకు ఎక్కువగా వాడేటటువంటి అవకాశం ఉంది. షార్టేజ్ వస్తుంది. ఎందుకు షార్టేజ్ వస్తుందంటే ఏప్రిల్ నెలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రానికి ప్లాన్ ప్రకారం వాళ్ళ ప్లాన్ ప్రకారం 1,70,000 టన్స్ మెట్రిక్ టన్స్ ఇవ్వాలి. దాని బదులు 1,21,000 ఇచ్చారు. అదే మే నెలలో 1,60,000 ఇవ్వాలి. మే నెలలో 88,000 మాత్రమే ఇచ్చారు. జూన్ నెలలో 1,70,000 మెట్రిక్ టన్స్ ఇవ్వాలా. వాళ్ళు 98,000 మాత్రమే రిలీజ్ చేశారు. జూలైలో 1,60,000 మెట్రిక్ టన్స్ ఇవ్వాలా. దాంట్లో 1,43,000 మాత్రమే రిలీజ్ చేశారు.
ఫ్లెక్సీలు పెట్టుకొని మన ప్లాకార్డ్స్ పట్టుకొని ధర్నా చేయటం జరిగింది, ప్రొటెక్ట్ చేయటం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అందరూ ఎంపీలను కూడా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. అడ్జర్న్మెంట్ మోషన్ అంటే క్వశ్చన్ అవర్ స్టార్ట్ కాగానే అది ఆఫ్ చేసి ఇది ఎమర్జెన్సీ సబ్జెక్టు, రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి వెంటనే టేకప్ చేయడానికి క్వశ్చన్ అవర్లో ఈ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. ఫ్లెక్సీలు ప్లేకార్డ్స్ తీసుకొచ్చాం. అవన్నీ అవి కాకుండా 0 అవర్కి సంబంధించి కూడా నోట్ ఇచ్చాం. 0 అవర్లో కూడా ఏంటంటే ఆ 0 అవర్లో రాష్ట్రానికి సంబంధించిన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సబ్జెక్టు మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు. అందులోనైనా మాట్లాడాలని అందరం ఎంపీలు ఇవ్వటున్నారు. దురదృష్టం ఏంటంటే అసలు ఈ మధ్యకాలంలో ఈ బీజేపీ మోడీ గవర్నమెంట్ పార్లమెంటుని 11 గంటలు పిలవటం 5-10 నిమిషాల్లో ఎడ్జెంట్ చేస్తున్నారు. 11 గంటల నుంచి 12 గంటలకి ఎడ్జెంట్ చేశారు. 12 గంటల నుంచి మళ్ళీ 0 అవర్ వస్తుందేమో చూస్తే అప్పటి నుంచి 12 నుంచి 2 గంటల వరకు ఎడ్జెంట్ చేశారు. ఒకవేళ హౌస్ 2 గంటల నుంచి కొనసాగితే ఏ మోషన్ లేకుండా హౌస్లో కంపల్సరిగా తెలంగాణ ఎంపీలందరం లేచి యూరియా రిలీజ్ కోసం పార్లమెంట్లో మాట్లాడటం జరుగుతుంది. ఇది పార్లమెంట్లో ప్రొసీజర్ ప్రకారం చేయడానికి నేను చేసినటువంటి ప్రయత్నం. ఇది కాకుండా ఇంతకుముందే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు 2-3 సార్లు నడ్డా గారిని కలిశారు. నడ్డా గారు కెమికల్ ఫర్టిలైజర్స్ మినిస్టర్. ఆయనతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి నెసెసిటీని గురించి, అవసరాన్ని గురించి చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వారు ఇంతవరకు యూరియా రిలీజ్ చేయాల్సింది చేయటం లేదు. మేము పార్లమెంట్ మెంబర్స్ అందరం కూడా నడ్డా గారిని ఇంతకుముందు కలిశాం. ఈరోజు 3 గంటలకి స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కెమికల్స్ ఫర్టిలైజర్స్ దాని మీద స్టాండింగ్ కమిటీ మీటింగ్. ఆ మీటింగ్లో చైర్మన్ స్టాండింగ్ కమిటీ ఫర్టిలైజర్కి సంబంధించిన ఆయన ఉంటాడు, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్టిలైజర్ ఉంటాడు. ఆ కమిటీలో బలరాం నాయక్ గారు మెంబర్ ఉన్నారు. దాన్ని ఉపయోగించుకొని 3 గంటలకి మేమందరం పోయి స్టాండింగ్ కమిటీలో ఇది వెంటనే రిలీజ్ చేయాలని ఒక కాపీ ఇవ్వటం జరుగుతుంది. ఇది కాకుండా నడ్డా గారి టైం అడిగాము. నడ్డా గారి టైం ఇస్తే వారికి కలిసి ఇస్తాం. ఇవ్వకపోతే అవసరమైతే వారి ఆఫీస్ ముందే ధర్నా చేసి వారికి రిప్రజెంటేషన్ తీసుకునే విధంగా పోరాట కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. ఈ లెటర్ మీద కూడా ఇక్కడ మనయే కాకుండా మన ఎంపీలే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు ఒక 20-25 మంది ఎంపీల సంతకాలు కూడా తీసుకున్నాం. మనకు సపోర్ట్ చేసే వాళ్ళు మరి రాజస్థాన్ కానివ్వండి, లేక తమిళనాడు కానివ్వండి, లేక మహారాష్ట్ర కానివ్వండి, ఆ ఎంపీలంతా యూరియా వెంటనే విడుదల చేయాలని చెప్పడం జరిగింది. ఇవాళ అవి చేయటం, ఇది ఇవ్వటం కూడా తీసుకుంటాము. ఇవాళ మేము పార్లమెంట్లో ధర్నా చేసినప్పుడు ఇవి చూపించాం. ఫ్లెక్సీ ఏది కొద్దిగా కింది పెట్టుకోవాలి. పైన అలా తలలో ఇవన్నీ అక్కడ చేసాము. ఇక్కడ తెలంగాణ స్టేట్ చూడండి. మీడియా సోదరులు సార్ స్టేట్ మీ ద్వారా సార్ మల్లు రవి సార్ ప్రజలందరికీ ఈ విషయం యొక్క ప్రాముఖ్యత, అర్జెన్సీ తెలియటం సూచిస్తున్నాం. ఇది ఇవాళే కాదు, రేపు 21వ తారీఖు దాకా అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తాము. అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తాము, అందరం 0 అవర్ మోషన్ ఇస్తాము. ఇదే రకంగా మన పార్లమెంట్ ముందు ప్రతిరోజు ఈ ప్రొటెక్ట్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేస్తాం. ఈ మధ్యలో మేము నడ్డా గారిని 100% కలిసి వెంటనే యూరియా మేము కొత్తగా ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పడం లేదు. వాళ్ళు అలాట్మెంట్ చేసినటువంటి యూరియానే ఇవ్వమంటున్నాం. వాళ్ళు అలాట్ చేసిన దాంట్లో 3 లక్షలు పెండింగ్ ఉంది కాబట్టి ఆ 3 లక్షలే వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా మేము చేస్తున్నాం.
మేమందరం కూడా బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలకు కూడా లెటర్స్ ఇస్తాం. మేము మోడీకి ఇచ్చేటటువంటి అది నడ్డా గారికి ఇచ్చే లెటర్ కాపీని ఆ ఎంపీలకు కూడా పంపించడం జరిగింది. అదే రకంగా ఎంఐఎం ఎంపీ వారికి కూడా పంపిస్తాం. వారితో కలిసి నడ్డా దగ్గరికి బీజేపీ ఎంపీలు కూడా వస్తే వారిని కూడా తీసుకుపోవడానికి రేపు ప్రయత్నం చేస్తాం. వర్షాకాలం స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఇప్పటికీ పంటలు వేసి రైతులు 2 నెలలు వస్తుంది. ఇప్పుడే వరి కూడా వేస్తున్నారు చాలా మంది. అప్పుడు మీరు అంటే ప్రభుత్వం నుంచి ఎందుకు ప్రజలు అంటే వర్షాలు కాకముందు పంటలు వేయకముందు ఎందుకు గవర్నమెంట్ లేకుండా ఉన్న సందర్భంలోనే ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మాట్లాడడం జరిగింది 2 నెలల కిందట. అంతకుముందు ఎంపీలో రిప్రజెంటేషన్ ఇచ్చాడు. దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ నుంచి వచ్చి ఇచ్చారు. ఇది మేము మొదటి నుంచి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాం. ఇప్పుడు సీరియస్గా అయింది కాబట్టి దీన్ని ఇంకా సీరియస్గా చేస్తున్నాం. పట్టించుకోవటం లేదు. రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, రైతులు ముందు పెట్టాలనే ఉద్దేశంతో బీజేపీ మోడీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ యూరియాని రిలీజ్ చేయలేదనేది అందరికీ అర్థమవుతుంది. ఓకే సార్, సెకండ్ నెక్స్ట్ సెంటర్ సెకండ్ సెంటర్ 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 మా సార్ సెంటర్ పెద్దలు మాట్లాడినట్టు ఏకభవిస్తూ సెంటర్ సెంటర్ అది అక్కడికి రావాలి. సారీ ఇట్లాంటి చూడదండి నేను ఎన్నోసార్లు స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పటికీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కమిటీ స్టాండింగ్ కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను. నాతోని పాటు ఈటెల రాజేందర్ గారు కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా 4 మెంబర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా రోజు అడుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు మీటింగ్ అవుతుంటే అప్పుడు అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు నెగ్లిజెన్స్ చేస్తున్నారు. సెక్రటరీ, ఫర్టిలైజర్ సెక్రటరీ. అదేవిధంగా రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ రామగుండం, దాని ఒక 40 మంది ఆఫీసర్లు అక్కడ లేకుండా నోయిడాలో ఆఫీస్ పెట్టుకున్నారు. నోయిడాలోనేమో ఆఫీసర్లు ఉంటారట, ఫర్టిలైజర్ ఏమో కంపెనీ ఏమో రామగుండంలో నడుస్తుంది. ఈ 40 మంది అక్కడ పని చేయక ఇక్కడ పనిచేస్తున్నారు. అది కూడా ఒక పెద్ద నెగ్లిజెన్స్. ఎక్కడ ఫ్యాక్టరీ ఉంటే అక్కడే ఆఫీసర్లు ఉంటారు, అక్కడే ఉంటుంది. కానీ ఫ్యాక్టరీ ఏమో రామగుండం, ఆఫీసర్లు ఏమో నోయిడా. ఇది కూడా నేను ఇంతకుముందు సెక్రటరీ గారికి అడిగాను. మీరు అలహాబాద్లో ఫ్యాక్టరీ ఉంటే ఫర్టిలైజర్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీ, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళ ఎంప్లాయ్ ఏమో అక్కడ ఉంటారు అలహాబాద్లో. ఇంతకుముందు కూడా వాళ్ళు నోయిడాలో ఉన్నారు. ఉంటే ఇట్లనే కొట్లాడితే వాళ్ళకి అక్కడికి ఇచ్చేశారు. మరి అదే విధంగా తెలంగాణకి ఎందుకు ఇవ్వకూడదు? ఆఫీసర్లు ఏమో ఇక్కడ ఉంటారట, ఫ్యాక్టరీ ఏమో అక్కడ ఉంటుందట. ఇది కూడా బీజేపీ పార్టీ చేస్తున్న కుట్ర. ఇవాళ రైతులంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు, మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. నడ్డా గారు తెలంగాణ కొరకు యూరియా ఇవ్వడం లేదు, మాకు ఎంత రావాలో మెట్టింటుందో అంత ఇవ్వడం లేదు అని. ఇంకోటి, రామగుండం తయారైన యూరియా మనకి ఇయ్యారట, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇస్తారట. ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇస్తే ఏం చేస్తాం? దానికి రేట్ ఎక్కువ. ఈ విధంగా ఇబ్బందులు పెడుతుంది బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం, బీజేపీలో ఉన్న పదవిలో ఉన్న నాయకులు, క్యాబినెట్లో ఉన్న నాయకులు 8 మంది మరి ఏం చేస్తున్నారు తెలంగాణ ఎంపీలని నేను అడుగుతున్నాను. 8 మంది ఎంపీలు ఇవాళ రైతులకు రోడ్ల మీద లాగేస్తున్నారు. రోడ్ల మీద నాటు పాడైపోతుంది, వరి చేను పాడైపోతుంది, మక్కాలు పాడైపోతున్నారు. మరి అలా బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న ఈ యొక్క అక్రమాలకు ఈ విధంగా కూడా అక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దెబ్బతినాలి, రేవంత్ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి గారి రేవంత్ అన్న నాయకత్వం దెబ్బతినాలి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం దెబ్బతినాలని ఈ విధంగా కూడా బీజేపీ కుట్ర పడుతుంది. కాబట్టి మీడియా సోదరులకు మీకు చేతులెత్తి జోడించి చెప్తున్నాం, ఇది మీరు ఎక్స్పోజ్ చేయాలి, పెద్దగా చూపించాలి, ఇది మీకు అవసరము అని చెప్పక తప్పదు.
ఇక్కడ నుంచి నడుపుతున్నారు కరెస్పాండెంట్స్ కిరణ్ గారు కరెస్పాండెంట్స్ నోయిడాలో కూర్చొని నడుపుతున్నారు. రండి సార్ కిరణ్ సార్. ఈ ట్రాఫిక్ పోలీసులు మీడియా వాళ్ళు అందరూ సహకరించాలి. మనం వాళ్ళు సహకరిస్తే గతంలో కూడా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ నెలలోనే నడ్డా గారిని కలిశారు. జూన్ లాస్ట్లో కలిసి ముందే చెప్పింది ఏమని, ఇప్పుడు కాదండి మాకు ఆగస్టులో చాలా ఇబ్బంది అవుతుంది, వీలైనంత వరకు మాకు ఆ జూలైలోనే మాకు రావాల్సినటువంటి కోటా మొత్తం ఇస్తే మేము ఎక్కడెక్కడ డిస్బర్స్మెంట్ చేసి రైతులకు అందే విధంగా చూడకపోతే ప్రాబ్లం అవుతుంది, దాన్ని పొలిటికలైజ్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరగంట సేపు మా అందరు ఎంపీలను తీసుకెళ్లి నడ్డా గారి ఆఫీస్లో చర్చ చేయడం జరిగింది. తర్వాత కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కంటిన్యూ ఫాలో అప్ ఉన్నారు. మేము కూడా ఎంపీలను కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ పరిస్థితి వస్తుందని చెప్పి 2 months ముందే గమనించాం. అప్పుడేదో యుద్ధం నడుస్తుంది బయట, ఇమీడియట్గా మీకు వస్తుంది, మీకు కాకినాడ పోర్టుకు వస్తుందా లేకపోతే కృష్ణపట్నం పోర్టుకు వస్తుందా, ఎక్కడికి వస్తుందో వస్తే అక్కడి నుంచి డైరెక్ట్ మీకు పాయింట్స్ ఇస్తా డెలివరీ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. నిన్న మొన్న లాస్ట్ 10 days బ్యాక్ కమ్యూనికేషన్ కూడా ఏంటంటే అధికారులకు చెప్పినాం తెలంగాణకు రావాల్సినటువంటి యూరియా ఏదైనా ఉందో మెట్రిక్ టన్ ఎన్ని మెట్రిక్ టన్స్ ఉన్నాయో ఆ మెట్రిక్ టన్స్ మేము సరఫరా చేస్తాము, అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినామని చెప్పి మంత్రిత్వ శాఖ కూడా లెటర్స్ మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే తెలంగాణలో రైతాంగం అంతా యూరియా కోసం, ఎందుకంటే మీకు తెలియదు ఏముంది, ఈరోజు వరి వానాకాలం, ఇప్పుడు ఈ ఖరీఫ్ కాలానికి సంబంధించినటువంటి ఈ యొక్క పంట పీక్ టైం కాబట్టి మేము కూడా ఈరోజు పొద్దున అడ్జర్న్మెంట్ మోషన్స్ మోయడమే కాకుండా మకరద్వార్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం మాకు ఫర్టిలైజర్ కంపెనీ మెంబర్గా ఉన్నటువంటి మా సభ్యులు బలరాం నాయక్ గారు 3ంటికి అనెక్సీ బిల్డింగ్లో మీటింగ్ ఉంది. ఎంపీలందరం కూడా అనెక్సీ బిల్డింగ్కి వెళ్ళి అధికారులు అందరూ వస్తారు, అక్కడికి సెక్రటరీలు అందరూ కూడా అక్కడికి వస్తారు. కాబట్టి సెక్రటరీలతోటి డైరెక్ట్ అధికారులతోటి కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే ఇది ప్రజా సమస్య, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. 8 మంది బీజేపీ ఎంపీలు కూడా మాతో పాటు వచ్చి నడ్డా గారి దగ్గర కలిసి తెలంగాణలో జరుగుతున్నటువంటి సమస్యను వాళ్ళు కూడా వినిపించుకోవాలి. దాంట్లో 2 క్యాబినెట్, ఒకరు క్యాబినెట్ ఉన్నారు, ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉన్నారు. ఎవరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా వీలైనంత మటుకు ప్రెజర్ పెట్టాలి. ఎందుకంటే మనం రైతుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు తెలంగాణలో మనం 17 మంది ఎంపీలను ఈరోజు పార్లమెంట్ పంపేయడానికి కారణమే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా చిత్తశుద్ధితోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత తొందరగా ఈ యొక్క యూరియా డిస్బర్స్మెంట్ చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం. ప్రత్యేకంగా ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో మరి అక్కడనే యూరియా షార్టేజ్ కనిపిస్తూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఈ విధంగా ప్రతిపక్షాల రాష్ట్రాల మీద ప్రత్యేకంగా డిస్క్రిమినేషన్ చేయడం ఇది మంచిది కాదు. ఇది వ్యవసాయ సంబంధమైన ఇష్యూ, రైతుల సంబంధమైన ఇష్యూ. మరి ఇప్పుడే మా మల్లురవి గారు ప్రతి మంత్లీ ఎంత కోటా ఇచ్చినారు, ఎంత కట్ చేసినారు అనేది సవివరంగా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ నుంచి ఏప్రిల్ నుంచి కూడా షార్టేజ్ పెట్టుకుంటూనే వచ్చారు. మరి ఇది ఎందుకు, ఈ రాష్ట్రానికి ఎందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు, కర్ణాటక రాష్ట్రానికి ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రభుత్వాలు రైతుల దృష్టిలో మీరేం చేస్తలేదు ప్రభుత్వాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మేమందరం కూడా బీజేపీ ఎంపీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా రాష్ట్రం సగం వారు సగం మేము, వారు కూడా మరి సంబంధించిన వారి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు చూసినారు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా మేమంతా కాంగ్రెస్ ఎంపీలం, మా సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం మేమంతా పోరాడింది. మరి మీరు కూడా పెట్టి ఫర్టిలైజర్ కోసం పోరాడండి. 8 మంది ఎంపీలు గెలిపించిన
చెప్తున్నా మా తెలంగాణ మా బీజేపీ ఎంపీలకు మీరు కూడా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మన ప్రత్యేకంగా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వారి బాధ్యత ఉంది. ఎందుకంటే వర్షాలు బాగున్నాయి, అన్ని డ్యామ్లు ఎండిపోయినాయి, ఇంకా ప్యాడ్ ఏరియా ఇంకా డబుల్ కాబోతుంది. ఏదో ఈ కోట కాదు, ఇంకా కోటకి ఎక్కువ అవసరం ఉంది ఇప్పుడు మనం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నీళ్ళు ఉంటేనే వరి అంటున్నారు. దానికి అనుగుణంగా ఇంకా ఎక్కువ కోట పెంచి తెలంగాణ రైతాంగానికి ఆత్మవంతంగా మనం చేస్తున్నాం. ఇంకా మా ప్రొటెస్ట్ అపోజిషన్గా మేమైతే చేస్తా ఉన్నాం. పార్లమెంట్ చేస్తున్నాం, పార్లమెంట్ బయట చేస్తాం. రేపు కూడా మళ్ళీ అటెండ్ మోషన్ ఇచ్చినాం. మళ్ళీ మా కంటిన్యూస్ 27 వరకు చేస్తూ ఉంటాం ప్రతిపక్ష ఎంపీలుగా. కానీ వారికి కూడా విజ్ఞప్తి చెప్తున్నాం, మీరు ప్రభుత్వం ఉన్నారు, మీరు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మనం చేస్తాం అని మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్లు ఈ యొక్క యూరియా సమస్య తెలంగాణ రాష్ట్రంలో రాబోతుందని ప్రియతమ ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్లో కన్సల్ట్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మనం చూసినట్లయితే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన వాటను ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా కనీసం రైతుల పడుతున్న బాధను కూడా వారు పట్టించుకునే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న బాధను చూసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరం కూడా మక్కల్ ద్వారాలో ఈరోజు పొద్దున కూడా ప్రొటెస్ట్ చేసినాం. అనేక సందర్భాలలో కూడా రైతులకు మద్దతుగా ఏదైనా ప్రభుత్వం నిలబడుతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. గత గవర్నమెంట్లో కూడా చూసాం ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాన్ని తీసుకొస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా పోరాటం చేసి ఆ చట్టాలను కూడా ఎంత తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి మనం అందరం కూడా చూసాం. మరి బీజేపీకి సంబంధించిన 8 మంది తెలంగాణకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు, అందరూ మంత్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు రైతులు పడుతున్న బాధ ఎందుకు కనిపిస్తలేదని కూడా సూటిగా వాళ్ళందరినీ కూడా సవాల్ చేయాలనుకుంటున్నాం. ఒకవైపు ఏమో తెలంగాణకు ఇప్పటివరకు కూడా ఎన్నిసార్లు అనేక ఇష్యూస్ పైన కూడా అడ్రస్ చేసి వాళ్ళకి కలవడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి మంత్రులు ఎందుకు ఉన్నారు, వాళ్ళు కనీసం తెలంగాణకు సంబంధించిన రైతుల సమస్య కావచ్చు, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా కన్సల్ట్ మినిస్టర్లకు కూడా కన్విన్స్ చేసే పరిస్థితిలో కనిపిస్తలేదు. వేరే ఇష్యూస్కి వచ్చే వాళ్ళకేమో హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు అడగదలుచుకున్నాం. అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఎందుకు మీకు రైతులు పడుతున్న బాధలు ఎందుకు కనిపిస్తలేవు? ఎందుకు మీరు కనీసం మా తరఫు నుంచి అందరం కలిసి మీరు ఎవరైనా వచ్చి అందరం కలిసి కలెక్టివ్గా రైతుల సమస్య గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నామని కూడా మీకు ఒకసారి ఆలోచించాలి మీరు కూడా. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ, సీరియస్ కన్సర్న్. 100% మేము ఏదైతే ఉందో కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా ఆల్రెడీ కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇష్యూ ఉందో వెంటనే సాల్వ్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి ఎంపీ హోమ్ సెక్రటరీ గారు. థ్యాంక్ యూ మల్లురెడ్డి గారు. ఈ యూరియా సమస్య మీద దాదాపు 3 నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మరి తుమ్మల గారు కానివ్వండి, మరి ఎంపీలను కూడా పోయి మినిస్ట్రీలతో కలిసి యూరియా షార్టేజ్ జరుగుతున్నది, మీరు దీని మీద తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒత్తిడి కూడా పెట్టడం జరిగింది. సంవత్సరం క్రితం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా ఇదే చెప్పినాము. బీజేపీ పార్టీ రైతుల ద్రోహి అని చెప్పి మేము అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాం. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఏదైతే ఓట్ చోరీ అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో, బీజేపీ పార్టీ 8 ఎంపీలు తెలంగాణలోకి వచ్చినారు. ఓట్ చోరీ జరిగిందేమో కానీ యూరియా చోరీ అయితే ఖచ్చితంగా జరుగుతుందని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, అప్పుడు ఆర్ఎఫ్సిఎల్ మూతపడిపోయినప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు
అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఒత్తిడి పెట్టి రుణమాఫీ చేపించి మళ్ళా ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేటట్టు కృషి చేసినారు. మరి దాని తర్వాత ఈరోజు ఆ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మార్కెటింగ్ స్కీమ్లు స్లోగన్లు అన్ని చెప్తుంటారు, కానీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఎంత మిస్మేనేజ్డ్ ఉన్నదో సైట్కి పోయి తెలుస్తుంది. 2 నెలల క్రితం మేము సైట్కి పోయినాము, అక్కడ అధికారులతో మీటింగ్ పెట్టినాము. 12 lakh tons ప్రొడక్షన్ చేయాల్సిన ప్లాంట్ కేవలం 9 లక్షల ప్రొడక్షన్ చేస్తుందని చెప్పి వారితో డిస్కషన్లో తెలిసింది. 30% ఆఫ్ ద టైం 30% ప్లాంట్ బందే ఉంటుంది. కంప్లీట్ మిస్మేనేజ్మెంట్. ఇక్కడ రజత్ మిశ్రా గారు సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు గంట పైన వారితో చర్చించడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే చైనా నుంచి 20 లక్షల టన్నులు రావాల్సి ఉండే, యూక్రెయిన్కి వెళ్ళి 8 లక్షల టన్నులు రావాల్సి ఉండే, ఇవన్నీ మా మిస్మేనేజ్మెంట్ అయిపోయింది. మరి మిస్మేనేజ్మెంట్ అయితే మరి మీరు అందరు ఏం చేస్తున్నారని చెప్పినప్పుడు వారిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పుడు మా సీనియర్ కొలీగ్స్ మల్లు రవి గారు చెప్పినట్లు మరి ఈ 8 ఎంపీలు బీజేపీ నుంచి కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ లేదా, కేవలం మేము ఏదైతే ఒత్తిడి పెడుతున్నామో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే పోరాడుతున్నామో మరి తెలంగాణ ప్రజలను ఎందుకు దోకాయిస్తున్నారు, తెలంగాణ ప్రజలను ఎందుకు మప్పుపెట్టి వాళ్ళని కష్టాలు పెడుతున్నారు, తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు ఇట్లా శిక్షిస్తున్నారు అని చెప్పి సూటిగా సవాల్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూసినారు, ఇప్పుడే సురేష్ శెట్కర్ గారు కూడా చెప్పినట్టు తెలంగాణ కోసం బీజేపీ పార్టీ వారు పోరాడలేదు. ఆర్ఎఫ్సిఎల్ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలా, ప్లాంట్ ఎందుకు 100% కెపాసిటీ యూటిలైజేషన్ జరుగుతలేదు, అవుట్పుట్ ఎందుకు వస్తలేదు, మళ్ళీ రామగుండం ఉన్న ప్లాంట్కి నోయిడా ఎక్కడో ఆఫీస్ పెట్టడము మరి ఇంతవరకు న్యాయము, దాని మీద కూడా లేఖలు పెట్టినాము, దాని మీద కూడా షిఫ్ట్ చేయాలి, ఆపరేషన్స్ ఉన్న దగ్గర మేనేజ్మెంట్ సభలు జరుగుతలేదు, దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పినప్పుడు కూడా దాని మీద రెస్పాన్స్ తీసుకుంటలేరు. మళ్ళీ అదేవిధంగా 30% అలొకేషన్ 30% అలొకేషన్ కూడా చేయని పరిస్థితి ఉన్నది. ఈరోజు బీజేపీ ఎంపీలు ఎట్లయితే 50% తెలంగాణ ఎంపీలకి 50% వాళ్ళు తీసుకున్నారు, 50% యూరియా అలొకేషన్ కూడా ఎందుకు చేయలేకపోతున్నారు. కంప్లీట్ దందా నడుస్తున్నది, యూరియా చోరీ చేస్తున్నారు ఈ బీజేపీ పార్టీ వారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తెలంగాణ అని చెప్పి వాళ్ళు కావాలని యూరియా ఇతర రాష్ట్రాలకు డైవర్ట్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఈ అంశం మీద మేము ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ కూడా రేజ్ చేయడం జరిగింది, కానీ మీరు చూసినారు అది అడ్మిట్ చేయలేదు. ఇప్పుడు కమిటీ మీటింగ్లో కూడా బలరామన్న ఉన్నారు, కమిటీ మీటింగ్ కూడా తీసుకుపోయి మేమందరం పోయి వాళ్ళకి రిప్రజెంట్ చేసి యూరియా అలొకేషన్ సరిగ్గా చేయాలి, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ కూడా దీని మీద కరెక్ట్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో చైనా కానివ్వండి, యూక్రెయిన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, అన్నిట్లో ఫెయిల్ అయిపోయినారు. దానికి బాధ మన తెలంగాణ రైతులు పడుతున్నారు ఈరోజు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని మళ్ళొకసారి తెలియజేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. రేపు ఉదయం 9 గంటలకి రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెండింగ్ ఇష్యూస్ తెలంగాణ ఉంటుంది కాబట్టి మీడియా సోదరులందరూ కూడా చూసుకోవాలని తెలంగాణలో కొరత లేదు, మోతాదుకు మించి వాడుతున్నారు, కట్టడి చేయడంలో విఫలమైనారు, మేము ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాము అనేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పారు. అంటే ఇప్పుడు మేము ఇచ్చిన సార్ ఇటు చూసి మాట్లాడాలి, అటు క్వశ్చన్స్ సార్ ఇటు కెమెరా సైడ్ చూడండి, అటు క్వశ్చన్స్ ఇటు చూడండి కెమెరా. ఎంత రిలీజ్ చేశారనేది ప్రతి నెల నేను ఏప్రిల్, మే, జూన్, జూలై కూడా చెప్పాను. ఎక్స్ట్రా ఉందా తక్కువ ఉందా అని 3 లక్షల మెట్రిక్ టన్స్ ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. దీన్ని రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. దీని మీదనే మంత్రి గారికి ఇస్తాం, స్టాండింగ్ కమిటీ చైర్మన్కి ఇస్తాం, సెక్రటరీకి ఇస్తాం. అదే రకంగా బీజేపీ ఎంపీలందరికీ
కాపీ తీసిస్తాము. వాళ్ళకి అర్థం కట్టడానికి ఎంఐఎం ఎంపీ కూడా ఈ రోజే హౌస్లో ఇప్పుడు ఈ కాపీలు తీపిస్తున్నాము. ఇదంతా ఇవ్వటం జరిగింది. రేపు 9 గంటలకి తెలంగాణకి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ మీద ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. మా ఎంపీలు అందరం వస్తారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. రేపు మొత్తం పార్లమెంట్ మొత్తం తెలంగాణ ఆడిస్తాం. తెలంగాణ ఎలా సాధించినామో పార్లమెంట్ ఉంది, అందుకనే తొందరగా 8 మంది అయితే ఒక్కలైనా సాధిస్తాం. బాగా టైడ్ అయిపోయారు సార్ యూరియా గురించి. ఓకేనా? వస్తాను చెప్పండి. స్టార్ట్ అవుతుంది.